ఉంటాడు కదా. మా నాన్న బయటికి వెళ్ళాడు. మా నాన్న మందు కోసం పంపించాడు నన్ను. పొద్దున సిబిసి క్లాస్ పంపించాడు. ఇప్పుడు వెళ్తే పొద్దున కొట్టుకుంటా తీసుకొచ్చాడు. ఏం కావాలన్నా నీకు? మా నాన్న సారాదేమన్నాడు. మా నాన్న సారాదేమన్నాడు. తీసుకెళ్ళి ఏడా ఏడుసు ఏడబాబలేదు నువ్వు ఏడుస్తావా నువ్వు? సారా సగం సాదాయిసా అది పోతే తొందరగా సంపేసా వెళ్ళి అలవండు అలవండేవా ఎంతకి వండలేదా కర్రే కదా కర్ర నువ్వు తెచ్చుకుంటా అందామా? సరే అలవండి వేసి ఆనందని పడుకో సారా వేసి పడుకో వెళ్ళిపో. ఆడెవరా పడుకున్నాడు? నానా నానా పాస్టర్ గారు రాత్రి నుంచి బాగాలేదు పాస్టర్ గారు. తొందర రండి పాస్టర్ గారు. అయ్యో అయ్యో ఏమైంది రాంబాబు మీ నాన్నగారికి? రాత్రి నుంచి బాగాలేదు పాస్టర్ గారు. ఏమైంది బాబు? బాబు పాస్టర్ గారు తాగి వల్ల వాంతులుగా కేసుకున్నారు. జ్వరం బాగా వచ్చినట్టుంది కదా బాబు? అవును పాస్టర్ గారు. అయ్యో జ్వరం బాగా వచ్చినట్టుంది కదా బాబు? మామూలుగా కాదు పాస్టర్ గారు. రాత్రి నుంచి తాగుతానే ఉన్నారు పాస్టర్ గారు. హాస్పిటల్ తీసుకెళ్లారా మరి? తీసుకెళ్ళలేదు పాస్టర్ గారు. ప్రార్థన చేద్దామండి. ఉంది పాస్టర్ గారు. ఇదిగోండి పాస్టర్ గారు. ఆడు మంది ఇస్తున్నాడు. సరే రాంబాబు ప్రార్థన చేశాం కదా, తగ్గుతుంది. సాయంత్రం కల్లా తగ్గలేదనుకో హాస్పిటల్ తీసుకెళ్ళి పాస్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ చేయండి. సరే పాస్టర్ గారు. వెళ్తున్నా. నానా 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 తగ్గిందా? అలా కొద్ది పర్వాలేదు నాన్న. నేను పని దొరికిద్దే వెళ్ళి చూసుకున్నాను. సరే నాన్న. ఎందుకు అయ్యో అక్కడ ఒకటి చాలే ఇంకా వాళ్ళ పని ఏమైనా ఉందండి? పని లేదండి, ఉన్న వాళ్ళు పెట్టేసుకున్నాం. అయ్యో నా కర్మ కాదు. కీబోర్డ్ పెడితే బాగుండేది కదా. వాళ్ళ పని లేదు సన్నివేశానికి. మావా ఏంటి మావా ఎట్లా కూర్చున్నావు? ఏం మావా ఎట్లా కూర్చున్నావు? పని లేదు అల్లుడు వాళ్ళ. ఏ రాత్రి బాగా సరే సారా సొక్కేసుకుని వద్దాం.
నేను తాగనని మా అబ్బాయికి మాట ఇచ్చాను. ఇది ఇక్కడ తాగేశారు.